హైదరాబాద్లోని లాలాగూడలో విషాదం జరిగింది. వాలీబాల్ కోచ్ వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య చేసుకుంది. లాలాగూడలో నివాసం ఉంటున్న విద్యార్థి తార్నకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీలో వాలీబాల్ కోచ్ గా పనిచేస్తున్న అంబాజీ కొంతకాలంగా అతన్ని ప్రేమించమని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పాప లాంగ్ మెమో తీసుకోవడానికి పోయి వచ్చే వరకు నా బిడ్డ ఇట్లా చేస్తుంది. నా బిడ్డ ఇట్లా అయ్యిందని ఫోన్ వస్తే నేను రైల్వే హాస్పిటల్ పోయినాము. ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కాలేజ్ నుంచి వచ్చింది, బిడ్డని తీసుకొచ్చిందేమో, మంచిగా ఉంది రా బిడ్డ అంటే నేను రెస్ట్ తీసుకుంటాం మమ్మీ అంటే నేను నా భర్త పోయినాము. లాంగ్ మెమో తీసుకొని పోయినాము. వచ్చేవారికి అర్ధ గంటలో నా బిడ్డ శవం అయిపోయింది. ఏమైంది ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు మాకు. ఇంకా మేమంతా చాలా షాక్లు ఉన్నాము. నా బిడ్డ ఇట్లా అసలు మేమే అనుకోలేదు ఇట్లా చేస్తుందని. నా బిడ్డ టాపర్ అన్నిట్లా. నా బిడ్డ క్లాసికల్ డాన్సరు, చదువులో ఫస్ట్. నా బిడ్డ అనుమానం ఎవరి మీద లేదయ్యా. ఒకరు అనుకుంటున్నాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు చూస్తా ఉన్నారు. వాళ్ళ మీద మాకు చాలా నమ్మకం ఉంది. పోలీసు వాళ్ళు ఏది ఉన్నా బయట తెస్తారని, న్యాయం చేస్తారు. నా బిడ్డ లాంటిది ఎవరు సఫర్ కావద్దు అట్లా అని. అంటే ఎవరి మీద ఎవరమ్మా అనుమానం? ఏం చేస్తుంటారు అతను? తెలియదు, ఏం తెలియదు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినాం, వాళ్ళు మొత్తం తీస్తున్నారు. నేను తీసుకొని వచ్చినాను. వచ్చే వరకు మమ్మీ డాడీ అప్పటికి ఇంట్లోనే ఉన్నారు. నేను కూడా ఆ రోజుకి ఇంకా స్నానం చేయలేదు. నార్మల్గా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. షాప్కి వెళ్ళినాము, షాప్ నుంచి సామాన్ కూడా తెచ్చుకున్నాము మేము వెళ్ళి. ఇంకా మమ్మీ డాడీ చిన్న చెల్లెది మెమో తీసుకురావడానికి వెళ్ళినారు నారాయణ కాలేజ్కి, మా చిన్న చెల్లెది. అయితే వాళ్ళు వెళ్ళంగానే నేను కూడా మా ఆమెకి చెప్పి స్నానంకి వెళ్తున్నా అని చెప్పినాను. ఆ రోజు ఎప్పుడులాగానే స్నానంకి వెళ్ళినాను. టీవీ ఆన్ చేసింది, టీవీ కూడా వస్తుంది అని చెప్పింది. సరే టీవీ వస్తుంది కదా అని నేను స్నానం చేస్తున్నాను. ఇంకా స్నానంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఈ 2 డోర్స్ లాక్ ఉండేది, పక్కది ఇంకోటి డోర్ లాక్ ఉండగానే ఇంకా ఏంది అని నేను అప్పటికి లేట్ చేయకుండా డోర్ తన్నేసి ఒక 5 times డోర్ తీసినాను. అది తీసే వరకు ఇంకా ఊరేసుకొని ఉంది దాన్ని. అప్పటి వరకు ఇంకా ఏం చేయాలో అర్థం కదా. షాక్లో నేనే దింపేసి మా బస్సు వాళ్ళందరినీ పిలిచి ట్రై చేసినాం. మా అన్నని పిలిచినాను. అప్పటికి ఇంకా డాక్టర్, ఇక్కడ తెలిసిన డాక్టర్ కూడా వచ్చినారు, లేదు అని చెప్పినారు. అంటే ఏమన్నా మీకు డౌట్? అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ వచ్చిన ఫ్రెండ్స్ కాలేజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లా 6 months 1 year నుంచి ఎవరు అంబాజీ లక్కీ అంట వాడి పేరు, ఇట్లా ఎంట పడుతున్నాడు, హరాస్ చేస్తున్నాడు అని చెప్పినారు. వాడు ఇక్కడ మాణికేశ్వర్ నగర్ లో ఉంటాడంట. వాడు హరాస్ చేస్తున్నాడు, ఎంట పడుతున్నాడు అని చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే. కంప్లైంట్ ఇచ్చే వచ్చినాము పోలీస్ స్టేషన్లో. వాడి డీటెయిల్స్ ఇచ్చినాము, చేస్తాను. ఏం చేస్తాడు అంబాజీ లెక్క? ఏం చేస్తుంటాడు వాడు వాలీబాల్ కోచ్ అంట. ఎవరు వాళ్ళు చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది. నేను తీసుకొని వచ్చినాను. వచ్చే వరకు మమ్మీ డాడీ అప్పటికి ఇంట్లోనే ఉన్నారు. నేను కూడా ఆ రోజుకి ఇంకా స్నానం చేయలేదు. నార్మల్గా ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. షాప్కి వెళ్ళినాము, షాప్ నుంచి సామాన్ కూడా తెచ్చుకున్నాము మేము వెళ్ళి.